హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో దేవుడికి నేను అన్నప్రసాదం పెట్టానండి. సో వినాయకుడిది ఈరోజు 9th డే కదా, అందుకే నేను ఈరోజు దేవుడికి అన్నప్రసాదం పెట్టాను. సో నేను దేవుడి గురించి ఈరోజు రైస్ చేశాను, బగారా రైస్ చేశాను, వడలు చేశాను, అదే గారెలు, పూరి, ఇంకా సేమియా కేసరి, లెమన్ రైస్, గుత్తి వంకాయ ఇవంతా చేశానండి. పంచామృతం చేశాను. నేను ఇవంతా కుక్ చేసుకొని సపరేట్గా దేవుడి రూమ్లో తీసుకొచ్చి పెట్టేస్తానండి. ఎందుకంటే దూసు ఏమి తగలొద్దని చెప్పేసి. అలానే బగారా రైస్, సాంబార్, గుత్తి వంకాయ, లెమన్ రైస్, ఇంకా సేమియా కేసరి ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి, చూడండి. నేను గారెలు చేశాను, ఇంకా పిండి ఉంది చేయాలి, కొంచెమే చేశాను ప్రసాదం వరకు. సో ఇలా ఒక చిన్న వీడియో అండి, చూడండి. నేను ఇలా పూజ చేశాను. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ చూసి లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఇంకొక గోల్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా పూజ చేసేసుకున్నానండి. దేవుడు కూడా ప్రసాదం అంతా పెట్టేశాను. సో ఆరతి, కొబ్బరికాయ అన్నీ కొట్టేశాను, ఆరతి కూడా ఇచ్చేసాను. సో నా పూజ అయితే కంప్లీట్. ఇంకా నేను కొంత ఫాస్టింగ్లో ఉన్నాం మేము, ఇంకెవరు తినలేదు. ఇప్పుడు దేవుడికి పెట్టేసి మేమే తింటాం, ప్రసాదం తింటాము. అయిపోయిందండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. మన వీడియోస్లో అన్ని ప్రసాదాల వీడియోస్ ఉంది అండి, చాలా. అంటే 9 days ఎలా చేయాలో ఆ ప్రసాదమ్స్ అన్నీ చేశాను. సో చూడండి, ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.